గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను మట్టి పాత్రలో కర్రీ చేయబోతున్నాను. ఆ కర్రీ ఏంటంటే వెల్లుల్లి కూర అనమాట. గార్లిక్తో ఒక కర్రీ. విలేజ్లో ఎక్కువ మంది తింటూ ఉంటారు. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు, ఎప్పటి నుంచో తిందామని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో చూసేద్దాం. హాయ్ గాయ్స్, దీంట్లోనే మనం ఈరోజు కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి నేను లులు మాల్లో 200 రూపీస్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని మనం మట్టి పాత్రని ఈ విధంగా ప్లేస్ చేసుకుందాం. ఇంత మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మస్టర్డ్ సీడ్ ఆయిల్. నేను ఇది మా బావగారు వాళ్ళ ఇంట్లో యూజ్ చేయడం చూసి నేనైతే ఆర్డర్ చేశాను అనమాట. ఇది వచ్చేసి పతాంజలి కచ్చిగాని మస్టర్డ్ ఆయిల్ అనమాట. ఆవాల నూనె అంటారు కదా అది. సో హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి అంటే నేనైతే తీసుకున్నాను. కొంచెం స్మెల్ వండేటప్పుడు అయితే మనకి వేరేగా వస్తుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వండే కర్రీలో కూడా ఈ ఆయిలే యూస్ చేయబోతున్నాను. బాండి హీట్ అయింది కదా, ఇప్పుడు మనం మస్టర్డ్ ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకోవాలి, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం సేపటికి చిట్టపట్లాడుతున్న టైంలో మనం ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా తిప్పాలి. ఇది కలర్లో ఎందుకు ఉందంటే మస్టర్డ్ ఆయిల్ కలర్ కొంచెం ఈ విధంగానే ఉంటుందన్నమాట. ఈ టైంలో స్మెల్ వస్తుంది. కొంచెం అది నెగ్లెక్ట్ చేసి కర్రీ వండుకుంటే మటుకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదే టైంలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేనైతే హిమాలయన్ పింక్ సాల్ట్ యూస్ చేస్తాను. దాంతోపాటు కొంచెం పసుపు. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. ఈ మట్టి పాత్రలో వండడం వల్ల ఏంటంటే కొంచెం స్లోగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. చూసారు గైస్, ఆనియన్స్ ఇందాక మీద బాగా మగ్గాయి కదా. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ముందుగా పొట్టోల్చి పెట్టుకున్న వెల్లుల్లిపాయని ఈ విధంగా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇదే టైంలో మా మమ్మీ కారం పంపించింది రీసెంట్గా చేసి, ఆ కారం వేసుకోవాలి. మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. వండుతున్నప్పుడే స్మెల్ అయితే అద్దరిపోతుంది అనమాట. ఇంకా ఉడికిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, భలే వచ్చింది కదా. ఇలా మగ్గుతున్న టైంలో కొంచెం వాటర్ వేసుకోండి. చూడండి, కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి మళ్ళీ తిప్పేసుకుని మూత క్లోజ్ చేసేయాలన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వద్దాం. ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇంకొంచెం ఎగిరితే ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారా గైస్, ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో అది గైస్, కర్రీ ఎలా ఉందో చెప్పండి, మీరు ట్రై చేయండి.